ఐఐటీ అనేది ట్రిపుల్ ఐటీ అనేది, డబుల్ ఐటీ అనేది చాలా పెద్ద టాస్కే కదా సార్ అది. అదంత ఇంపాసిబుల్ కాదు. అలాంటిది బీటెక్ 2 ఇయర్స్ ఇక్కడ చేస్తూ ఐఐటీలో మనకి కావాల్సింది ఇంకొక 2 ఇయర్స్ వాళ్ళతో పాటు ఈక్వల్‌గా వితౌట్ ఎగ్జామినేషన్ యెస్. లేకుండా ఎలాంటి సీట్స్ కోసం టెన్షన్ లేకుండా అప్లికేషన్స్ పెట్టకుండా హ్యాపీగా వెళ్ళడం అనేది అంత ఈజీ థింగ్ నిజంగా కాదు మేడం, కదా! నిజంగా. మేడం ఈ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ మనం చూసే నార్మల్ టైప్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీ కాదు అది. మీకు జేకే గ్రూప్స్ ఐడియా ఉంది కదా? యాహ్! లైక్ జేకే సిమెంట్, జేకే టైల్స్, జేకే పేపర్, రేమండ్స్ ఉంది కదా వాళ్ళది. అది కూడా జేకే గ్రూప్స్ ది యూనివర్సిటీ. మొత్తం అన్ని బిజినెసెస్ ఉన్నాయి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళకి. మేడం వాళ్ళు 140 ఇయర్స్ ఆఫ్ లెగసీ మేడం ఇండస్ట్రీలో. ఓకే. జేకే యూనివర్సిటీ వాళ్ళదే. వాళ్ళ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళ బ్రాండ్ నేమ్ పోగొట్టుకోదలుచుకోరు ఎప్పుడైనా. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ వాళ్ళ యొక్క యూనివర్సిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. అసలు జేకే యూనివర్సిటీ దగ్గర తప్ప ఇంక ఎక్కడ ఎక్కడ కూడా లేదు మేడం. ఇండియాలో కూడా ఇంకేం లేదు, లేదు ఆప్షన్ కదా! లేదు, అసలు ఆప్షన్ లేదు. సో అది అక్కడే క్లారిటీ వచ్చేసింది వాళ్ళ బ్రాండ్ ఎంత స్ట్రాంగెస్ట్ కరెక్ట్ మేడం. ఇదయ్యారని. ఎందుకంటే నేను అనే మాట ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా నేను కమెంట్స్ చూస్తున్నా, అట్ ద సేమ్ టైం కాల్స్లో కూడా అడగడం, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది జేకే లక్ష్మీపతి యూనివర్సిటీకి, ఎందుకు పాసిబుల్ అయింది. నేను ఒకటే మాట చెప్తున్నా, ప్రాపర్ లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి, ప్రాపర్ లీగల్గా అప్రూవల్స్ తీసుకొని, ప్రాపర్ లీగల్ ఎంఓయూ టైఅప్ పెట్టుకొని, ప్రాపర్ లీగల్గా స్టూడెంట్స్ ఐఐటీస్కి వెళ్ళి లీగల్గా సెమిస్టర్ మెమో తెచ్చుకుంటున్నారు. ఇది చాలామంది స్టూడెంట్స్ వెళ్ళొచ్చారు, కొన్ని వేల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు యూనివర్సిటీలో. మీరు కావాలనుకుంటే ప్రతిదీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మేడం నేను అనే మాట ఏమంటున్నా అంటే, మనం ఏం 10 సంవత్సరాలు వెనకబడి టెక్నాలజీ సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు లేం. మనం తప్పు చేస్తే, నేను తప్పు మాట్లాడితే ఇన్ఫ్లుయెన్సర్లు ఆపే పరిస్థితి లేదు ఇప్పుడు మనం మార్కెట్లో. సోషల్ మీడియా ముందుకు నేను మాట్లాడుతున్నా వచ్చి. ఎస్. నేను మాట్లాడేది ఇండియాలోనే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది ఇండియాలోని టాప్ మోస్ట్ కంపెనీ హోల్డర్స్ జేకే గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నా. అంత ఈజీగా మేము డిస్కస్ చేయం మేడం. ఒకటే మాట, జేఈ ఎగ్జామ్ అవసరం లేకుండా ఐఐటీలో నువ్వు బీటెక్ చదువుకొని నీకు ఇంట్రెస్ట్ ఉంటే జేకే లక్ష్మీపతిలో అడ్మిషన్ తీసుకోండి. ఐఐటీస్లో వెళ్ళి బీటెక్ చదువుకోవచ్చు. మీరు దానికోసం లాంగ్ టర్మ్లు కొట్టి 1 ఇయర్ కోచింగ్లు తీసుకొని జేఈ మళ్ళీ రాసి కెరియర్ ని వేస్ట్ చేయకర్లేదు, టైం ని వేస్ట్ చేయకర్లేదు. అవసరం లేదు మేడం. జేఈ అడ్వాన్స్ మీదనో జేఈ మెయిన్స్ మీద పెట్టే నాలెడ్జ్, దాని మీద పెట్టే శ్రమ జస్ట్ 50% బీటెక్ చదువుకునే టైంలో పెడతాం మేడం. వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా 70% బీటెక్. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో ఐఐటీకి వెళ్దాం అనుకుంటే, ఐఐటి గాంధీనగర్ సెకండ్ ఇయర్లో మీరు వెళ్ళాలనుకుంటే, ఫస్ట్ ఇయర్లో బీటెక్లో 70% అగ్రిగేట్ మెయింటైన్ చేస్తే ఐఐటి గాంధీనగర్కి వెళ్ళి చదువుకోవచ్చు. సూపర్. అలా 70% అగ్రిగేట్ ఉంటే చాలు. అంటే బీటెక్ మీరు జేఈ మీద పెట్టే శ్రమ ఆర్ కష్టం అంతా బీటెక్లో 50% పెట్టినా కూడా ఐఐటీఎస్లో పంపించే రెస్పాన్సిబిలిటీ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ తీసుకుంటుంది. సూపర్. సో మొత్తానికైతే దీనికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎస్ మేడం. సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, దీనికి ఏమైనా స్కాలర్షిప్స్ ఉంటాయా? ఉన్నాయి మేడం, 100% ఉంది స్కాలర్షిప్. ఓ దీనికైతే 100% టోటల్ స్కాలర్షిప్. 100% స్కాలర్షిప్. ఇది మనకు జేకే గ్రూప్స్ అని చెప్పిందా మనం డిస్కస్ చేసినట్టు. బ్యాంక్ కూడా ఉందా సార్? మేడం జేకే బ్యాంక్ కూడా ఉందా వాళ్ళకి? ఓకే, అదొక్కటి లేదు. ఓకే. మనకు జేకే గ్రూప్స్ ఇప్పుడు మనకున్న యూనివర్సిటీ ఏంటంటే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ బిలాంగ్స్ టు జేకే గ్రూప్స్ కాబట్టి, జేకే సిమెంట్, జేకే టైర్స్, జేకే పేపర్, రేమండ్స్ వీళ్ళది కాబట్టి యూనివర్సిటీ. వాళ్ళు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నడుస్తున్న యూనివర్సిటీ. 100% స్కాలర్షిప్ ఉంది మేడం. ట్యూషన్ ఫీజ్ 100% వేవ్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చు. అది ఎలా అంటే 95% ఎబో జేఈలో తెచ్చుకుంటే 100% స్కాలర్షిప్, 90 ఎబో తెచ్చుకుంటే 75% స్కాలర్షిప్ మేడం. 85% ఎబో తెచ్చుకుంటే మీకు 50% స్కాలర్షిప్ ఉంది. 80 ఎబో తెచ్చుకుంటే 30%, 75% ఎబో తెచ్చుకుంటే 20%, 70% ఎబో జేఈలో వస్తే 10% స్కాలర్షిప్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎబో 70% మీకు జేఈలో వస్తే 10% నుంచి స్టార్ట్ చేసి 100% వరకు స్కాలర్షిప్ ఫ్రమ్ జేఈ ఉంది. 12th బేస్ ఇంటర్మీడియట్ మార్కులను బట్టి కూడా, మెరిట్ బేస్ని బట్టి కూడా మీకు స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 95% ఎబో తెచ్చుకుంటే స్టూడెంట్కి 50% స్కాలర్షిప్ ఉంది. అండ్ అబో 90% ఎబో తెచ్చుకుంటే 30% స్కాలర్షిప్ ఉంది. 85% ఎబో తెచ్చుకుంటే 20% స్కాలర్షిప్ ఉంది. 75 to 85 తెచ్చుకుంటే 10% స్కాలర్షిప్. మన దగ్గర 90% ఎబోనే చాలామంది స్టూడెంట్స్, అంతా మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి. ప్రతి ఒక్కరికి కనీసం ఒక 20 to 30% స్కాలర్షిప్ అనేది యూనివర్సిటీ ట్యూషన్ ఫీజ్ వేవ్ ఆఫ్ అనేది గ్యారంటీగా మన జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ ఇస్తుంది.